ఎగతాళి చేస్తూ ఉంటారు. అప్పటి వరకు అక్కడే ఉన్న మంచి దయ్యం అందరి ముందుకు వస్తుంది. మంచి దయ్యాన్ని చూసి ఆ ఊరి సర్పంచ్ కూడా భయపడతాడు. అప్పుడు మంచి దయ్యం ఇలా చెప్తుంది. సర్పంచ్ గారు, ఇంతవరకు రంగడు చెప్పింది మొత్తం నిజమే. తాను మీ ఊరి కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ దొంగలతో పోరాడాడు. అలాంటి వాడిని మీరు అవమానించడం బాలేదు. మీరు మాతో రండి, మీకు మేము వాళ్ళని ఎక్కడ కట్టేశామో చూపిస్తాం. అలా సర్పంచ్ని అడవిలోకి తీసుకెళ్లి దొంగలని కట్టేసిన ప్రదేశం చూపిస్తారు. అక్కడ బందిపోట్లని చెట్టుకు కట్టేసి ఉండడం చూసిన సర్పంచ్ తాను అన్న మాటలకి ఎంతో బాధపడ్డారు. తరువాత రంగడితో ఇలా అంటాడు. రంగా, నన్ను క్షమించరా. నేను నిన్ను నమ్మకుండా ఎన్నో మాటలు అన్నాను. నేను చాటింపు వేసినట్టుగానే నీకు ఊర్లో మంచి ఇల్లు కట్టించి మంచి ఉద్యోగం ఇస్తాను. నేను అన్న మాటలకి పశ్చాత్తాపంగా నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేసి నేను నా ఇంటి అల్లుని చేసుకుంటాను.